దేవరా వర్క్ చేశాను. అవును. ఓహో! అంటే మీకు ఆల్మోస్ట్ మీరు ఒక పెద్ద పాన్ ఇండియా సినిమా 'దేవరా'. సో, అంత పెద్ద సినిమా కూడా చేసేసి ఆ తర్వాత మళ్ళీ ఇటు మొత్తం రావడం జరిగింది. అయితే ఈ సినిమా స్టోరీ మీకు చెప్పినప్పుడు ఎలా అనిపించింది? మీరు చేసిన సినిమాలన్నీ కూడా పెద్ద సినిమాలు, యాక్చువల్లీ పెద్ద స్టార్స్ సినిమాలు కదా! ఈ చిన్న సబ్జెక్టు కొత్త వాళ్ళతో అనుకున్నప్పుడు ఎలా అనిపించింది? సో ఇది ఫస్ట్ మారుతాను ఈ స్టోరీ చెప్పినప్పుడు ఇది కొంచెం కైండ్ ఆఫ్ మలయాళం తర్వాత తమిళ్ ఫ్లేవర్లో ఉన్న ఒక లైవ్లీ, మనం సెటిల్ కాకుండా చాలా మనం స్ట్రీట్స్లో తర్వాత మనం ఇంట్లో జరిగే స్టోరీ లాంటివి అనిపించింది. సో తర్వాత నేను మారుతాను ఇది నేను స్క్రిప్ట్ చదివిన తర్వాత కూడా సో మనతో చెప్పా అంటే ఈ సినిమా కొంచెం మనం చాలా లైవ్లీ ట్రీట్ చేయొచ్చు, మనం సెట్స్కి వెళ్ళకుండా చాలా లైవ్లీ అప్రోచ్ ఉండొచ్చు. సో అది కొంచెం ఈ స్క్రిప్ట్ ఆటోమేటిక్గా ఆడియన్స్కి ఈజీగా రీచ్ అవుతుంది అని మేము మాట్లాడుకున్నాం. అండ్ ఆల్సో మాకు ఏంటంటే అందరూ తెలుగు మలయాళంలో ఇట్లా తమిళ్ మలయాళంలో ఇట్లాంటి సినిమాలు వస్తున్నాయి, తెలుగు ఎందుకు రావట్లేదు అని చాలామంది అంటుంటే, ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో అంతా కూడా చూడొచ్చు, మలయాళం ప్రేమలో వచ్చింది, తమిళ్కి ఆ సినిమా వచ్చింది, ఇప్పుడు తెలుగుకి లిటిల్ ఆర్ట్స్ వచ్చింది చాలామంది అంటుంటే ఐ ఫీల్ సో హ్యాపీ. యాక్చువల్లీ మీరు అంటే తెలుగువారైనా లేకపోతే తమిళ వారా? అంటే మీ స్లాంగ్ కొంత డిఫరెంట్గా ఉంది. మీ పేరు కూడా సూర్య బాలాజీ ఎక్కువ తమిళ్. లేదు, సూర్య నా పేరు, బాలాజీ మా నాన్న పేరు. సో అంటే మనం ఫాదర్ నేమ్ పక్కనే ఉండాలని పెట్టుకున్నా. సో ఎందుకంటే ఆయన కూడా ఫోటోగ్రాఫర్. సో బేసిక్లీ ఆయనకు కూడా సినిమాలు చేయాలి ఇష్టం. సో స్క్రీన్లో ఆయన పేరు నా పేరుతో పాటు ఆయన పేరు పడడం ఆయన సంతోషపడతానని నా పేరు పెట్టుకున్నా. అండ్ ఆల్సో మా మదర్ టంగ్ తెలుగే, బాన్ అండ్ బాటప్ ఇన్ చెన్నై. సో అందువల్ల మేబీ నా తెలుగు మీకు డిఫరెంట్గా అనిపించేది ఏమో. అవును, మీ స్లాంగ్ కొందైతే తమిళ అది కాదు అంటే మీకు తమిళ్ కూడా వచ్చు, ఫుల్ తమిళ్ కూడా వచ్చు. అవును, తమిళ్ కూడా వచ్చు. యా.